హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మాత్రం నేను ఇంట్లోనే బాదం పాలని ప్రిపేర్ చేశాను. బయట మనకు ఎలా చిక్కగా టేస్టీగా ఉంటాయో సేమ్ అదేలాగా నేను ఇంట్లోనే చేశాను. నేను ఈ విధంగా చిక్కటి బాదం పాలను ఇంట్లో ఏ విధంగా రెడీ చేశానో మీకు ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. ముందుగా నేనైతే ఒక 10 నుంచి 15 బాదంను అయితే తీసుకున్నాను. వాటిని ఒక గిన్నెలో వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని అయితే 10 నిమిషాల పాటు ఉడికించాను. మనము ఇలా ఉడికించకుండా కూడా ముందు రోజు నైట్ నానబెట్టి కూడా ఈ బాదంని మాత్రం ఈ పేస్ట్ చేసుకోవచ్చు. కానీ నేను నానబెట్టలేదు కాబట్టి ఈ సెకండ్ ప్రాసెస్ని యూస్ చేశాను. ఇలా వేడి చేసి వేడి నీళ్ళలో కాసేపు 10 నిమిషాలు ఉడికిస్తే మనకి పొట్టు ఇలా ఈజీగా వస్తుంది. ఇలా మనం ఒక్కొక్కటి పొట్టు తీసుకొని అయితే ఒక గిన్నెలో అయితే వేసుకుందాము. ఇలా 10 నిమిషాలు ఉడకడం వలన అయితే ఈ విధంగా పొట్టు ఈజీగా వస్తుంది. మేము ఉడికించుకోలేదు, నానబెట్టిన బాదం గింజలు ఉంటే కూడా వాటితో కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా వీటినన్నిటిని అయితే మనము మిక్సీ జార్లో వేసుకుందాము. నేను లాస్ట్ ఒక 2-3 బాదంని అయితే నేను పక్కన పెట్టాను. ఎందుకంటే అవి లాస్ట్లో మనకు బాదం పాలలో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, పన్నుకి తగులుతుంది కాబట్టి బాగుంటాయి. ఇందులో కొన్ని పాలు వేసి ఒక 3 ఇలాచీలు అయితే వేసుకున్నాను. తర్వాత వాటిని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేశాను. ఇలా తర్వాతనైతే నేను పాలనైతే వేడి చేసుకుంటున్నాను. పాలని వేడి చేసే ముందు గిన్నెలో కొన్ని వాటర్ వేసి ఆ వాటర్ని పారబోస్తే పాలు అయితే ఈ అడుగంటకుండా ఉంటాయి. ఈ బాదం పాలు మనం చిక్కగా చేసాం కాబట్టి అడుగంటుందేమో అనుకోకుండా అలా వాటర్తో మనము ముందుగా వాటర్ వేస్తే అడుగంటదు. పాలు కొంచెం వేడయ్యేలోపు అయితే నేను ఈ కస్టర్డ్ పౌడర్ని అయితే నేను పాలతో మిక్స్ చేస్తున్నాను. నేను 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకున్నాను. ఈ పౌడర్కి నేను కొన్ని పాలు వేసి ఇలా మిక్స్ చేశాను. పాలు మరీ ఎక్కువగా వేస్తే పలుచగా ఉంటుంది, కొన్ని పాలు మాత్రమే వేయాలి. విధంగా స్మూత్గా చిక్కగా ఉండాలి ఈ కస్టర్డ్ పౌడర్ పేస్ట్. ఇలా మనం కస్టర్డ్ పౌడర్ని అయితే మనం మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. నేను బాదం పలుకులను అయితే బ్లెండ్ చేశాను కదా, దీన్ని ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను. ఈ పలుకుల్ని మాత్రం నేను మరీ మెత్తటి పేస్ట్ లాగా చేయలేదు, కొంచెం నార్మల్గా పలుకులాగా ఉంచాను. అలా ఉంచడం వల్ల మనకు మధ్య మధ్యలో ఈ బాదం పలుకులు అనేవి తగిలితే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ విధంగా నచ్చదు, మెత్తగా కావాలి అంటే అలా మెత్తగా పేస్ట్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా ఈలోపు మనకి పాలు మాత్రం మరిగిపోతున్నాయి. పాలు మనం మరిగేటప్పుడు ఒక పొంగు మాత్రం రావాలి. అలా ఒక పొంగు వస్తే మనకి పాలు బాగా వేడయ్యాయి అని అర్థం. బాగా కాగితేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా మనం మీగడ రాకుండా పాలని మాత్రం బాగా కలుపుతూనే ఉండాలి. ఇలా మనము ఒక పొంగు వచ్చిన తర్వాత పాలల్లో షుగర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 స్పూన్స్ షుగర్ వేసుకున్నాను. మీకు ఇంకా ఎక్కువగా కావాలంటే షుగర్ వేసుకోవచ్చు. తర్వాత కూడా మధ్యలో చెక్ చేసుకొని వేసుకోవచ్చు. నేను మధ్యలో చెక్ చేశాక 1 స్పూన్ ఎక్స్ట్రా పట్టింది నాకు షుగర్ అయితే. మనము ఈ బాదము మనకి కలర్ కావడం కోసము ఎల్లో కలర్ ఉంటుంది కదా, ఆ ఎల్లో కలర్ రావడం కోసం అయితే నేను కొంచెం పసుపు యాడ్ చేశాను. పసుపు యాడ్ చేయడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది. ఇంకా కలర్ కూడా ఎల్లో కలర్ వస్తుంది. ఇలాంటి ఫుడ్ కలర్ కూడా యూజ్ చేయకుండా ఈ విధంగా పసుపుతో న్యాచురల్గా చేశాను. మనం పసుపు వేసుకున్న తర్వాత ఈ విధంగా మనము స్టీర్ చేస్తూనే ఉండాలి. ఈ పాలని ఎంత కలిపితే అంత బాగా చిక్కగా అవుతాయి ఈ పాలు. ఈ తర్వాత మనము పసుపు వేసి ఒక 2 మినిట్స్ అలా వేడయ్యాక అందులో మనము ఈ బాదం పేస్ట్ని అయితే వేసుకుందాము పాలల్లో. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ మనం పాలని కలుపుతూనే ఉండాలి. ఈ విధంగా మనము పాలని కలిపితే మీగడ రాకుండా ఉంటుంది. మీగడ వస్తే మళ్ళీ అది మనకి మీగడ తగులుతుంది, తాగేటప్పుడు బాగుండదు. ఈ విధంగా అందుకే మనం కలుపుతూ ఉండాలి. తర్వాత మనము మళ్ళీ ఒక 2-3 మినిట్స్ అయిన తర్వాత ఈ కస్టర్డ్ పౌడర్ అయితే మనం మిల్క్తో కలిపాం కదా, దానిని ఈ మరుగుతున్న పాలల్లో అయితే వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ అయితే మనం ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా మనకు ఈ కస్టర్డ్ పౌడర్ వేయగానే ఒక 5 మినిట్స్ కాగానే మనకి బాదం పాల స్మెల్ మాత్రం అప్పుడే వచ్చేస్తుంది. కొంచెము చిక్కగా అయ్యాక మనము బాదం పలుకులు ఒకటి ఎక్స్ట్రా పక్కన పెట్టుకున్నాం కదా, వాటిని ఇలా చిన్న చిన్న పలుకులాగా చేసి ఇందులో వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, పాలు మాత్రం చాలా చిక్కగా అయిపోయాయి. ఈ విధంగా అయిన తర్వాత మనము దించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 20 మినిట్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇది కూల్గా కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, లేదంటే నార్మల్గా కూడా తాగేయచ్చు. ఈ విధంగా నేనైతే 20 మినిట్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను. నార్మల్ కూల్తో తాగడం నాకు ఇష్టము. ఈ విధంగా తర్వాత నేను సర్వ్ చేసుకొని తాగాను. ఎంతో టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ఈ విధంగా ఎంతో టేస్టీగా ఉండే బాదం పాలని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి.
న్యాచురల్గా అన్ని ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి చేసుకోండి. ఎలాంటి కెమికల్స్ యూస్ చేయకుండా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. మా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.